సోయన్ పార్క్ నుంచి గౌరీకుండ వెళ్ళాలి. ఇక్కడి నుంచి అక్కడ ట్యాక్సీస్ ఉంటాయి. 50 రూపీస్ తీసుకుంటారంట. అక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి వాక్ స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి. సో వెళ్తాను గౌరీకుండ వెళ్ళాలన్నలో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి పైన అక్కడ క్యాబ్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి వెళ్ళాలంట. అలా నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. గౌరీకుండ వెళ్ళాలంటే అలా నడుచుకుంటూ పైకి వెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్ళాలి. నాకు ఒక బాబా చెప్పాడు ఇక్కడ హాట్ వాటర్ ఉంటాయని చెప్పి. హాట్ వాటర్ అంటే మామూలు హాట్ వాటర్ ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఇక్కడ ఈడుండే హాట్ వాటర్ తో మనం బియ్యం ఉడికేయచ్చు. అంత హాట్ వాటర్ ఉన్నాయి ఇక్కడ. అంతే ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. సో వాటర్ అక్కడ నందిలో నుంచి వస్తున్నాయి. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలీదు. హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ. ఇలా చూస్తున్నారు వాటర్. టైం ఇప్పుడు 4:40 అవుతుంది, కానీ ఇక్కడ లైట్ మాత్రం చాలా ఫాస్ట్ గానే వచ్చేసింది. ఇక్కడనే గుర్రాలు దొరుకుతాయి, గుర్రాల మీద తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి ఇంకా ఇలా పైకి వెళ్తూనే ఉండాలి. రోడ్ అంతా ఇలానే ఉంటది. చూసారు చాలా ఉన్నాయి కదా గుర్రాలు ఇక్కడ. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ గుర్రాలే, అన్ని అవే. వీళ్ళకి ఇక్కడ మెంబర్షిప్ కూడా ఉంటది గుర్రాల్లో అంటే. గుర్రాలు ఫుడ్ తీసుకునే ప్లేస్, వాటర్, రెస్ట్, గుర్రాల ప్లేస్ ఇదంతా. హర్ హర్ మహాదేవ్. Hi everyone. Hi everyone. No, I won't see. मैं यही खड़ा रहा हूँ. एक किलोमीटर कंप्लीट है. Say hi राहुल. రాహుల్ స్క్వేర్. तो सुना होगा. రాహుల్ స్క్వేర్. వావ్, అవతార్లో ఉన్నట్టుంది లొకేషన్ అయితే. ఈ గుర్రాల వాళ్ళు మమ్మల్ని అసలు పోనిస్తలేరు. నేను చూసిన వాళ్ళు ఎక్కువ కష్టం అంటే వీళ్ళదే, కానీ ఫలితం కూడా అలానే ఉంటుంది. 10,000 నుంచి 15,000 ఛార్జ్ చేస్తారు. ఇవి గుర్రాలు కాదంట, కంచెర్ల గాడిద. అట్లా గాడిద కాదు, అట్లా గుర్రము కాదు. ఇక్కడ కూడా వచ్చాడు లడ్డూ గోపాల్. भाई लड्डू गोपाल है क्या? हाँ जी. वाह, कितना साल से है आपका पास? 10 to 12. वाह, 10 to 12 years. లడ్డు. వీళ్ళు మొత్తం రోడ్ అంతా వీళ్ళే వెళ్తారు, మనల్ని అసలు నడవనీరు అసలు వీళ్ళు. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది కదా. లొకేషన్ మాత్రం అవతార్లో ఫైటింగ్ సీన్ ఉంటది కదా, అట్లానే ఉంది అప్ప. అందరికంటే ఈజీయెస్ట్ వే అంటే వాళ్ళదే. మా అంటే ఒక 10-15 మినిట్స్ లో వెళ్ళిపోతారు. బట్ వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. వాట్ వీఆర్ గెటింగ్ 35. ఇది రానంటే రానని చెప్పి వాడే నిలబడిపోయింది. కష్టపడతాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసింది. ఇవి కొంచెం లగేజ్ క్యారీ చేసేటివి. ఒక అంకుల్ ఖాళీగా వెళ్తున్నారు.
पानी बोतल भर दे यार क्या हो गया आगे वाटर కేదార్నాథ్ 14.5 ఇంకా వచ్చేసాం 2 కిలోమీటర్స్ వచ్చాం అయితే. నెక్స్ట్ స్టాప్ జంగల్ చెట్టి గణేష్ చెట్టి. యా ఇలాంటి రెస్ట్ ప్లేస్లు ఉంటాయి ఎక్కడైనా కూడా మనకి రెస్ట్ కావాలనుకుంటే ఇలా రెస్ట్ తీసుకోవాలి. సో దట్ షాప్ లో సో మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. సో కొంచెం కాస్ట్లీ కదా, కొంచెం కాస్ట్లీ, మిగతా అన్ని బాగుంటుంది. థ్యాంక్ యూ. అలా నలుగురు పట్టుకొని మధ్యలో కుర్చీ ఉంటది, దాంట్లో కుర్చీ పెట్టుకొని తీసుకెళ్తారు. వెయిట్ ని బట్టి కాస్ట్ అంట. స్టార్టింగే 10,000. టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి, అక్కడ ఉంది పైన. అక్కడ కనిపిస్తున్నాయా వైట్ మౌంటైన్స్, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇది మా బ్రేక్ ప్లేస్. ఇక్కడ ఫుడ్ దొరుకుతాయి, కీరా, దోసకాయలు, ఇంకా తినేకైనా దొరుకుతాయి. ఇంకా ఏడ చూడ హెలికాప్టర్. వాళ్ళు కష్టపడడానికి మనం ఇచ్చే డబ్బులు అయితే చాలా తక్కువైనప్పుడు. ఇంకా 13.5 కిలోమీటర్ వెళ్ళాలి అంటే ఇది మొత్తం 18 కిలోమీటర్లు అనుకుంటా. ఇంకా మనం కిలోమీటర్ చెప్పులు లెక్కేసుకున్నా కూడా కిలోమీటర్కి 100-200 ఇస్తాం అంతే వాళ్ళకి. సో వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో అది వర్తే. ఆర్జస్ రెస్టింగ్ ప్లేస్. ఇక్కడ వాటర్ తాగి అవి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తాయి. అవి కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, అలా అన్నమాట. मंदिर पे ही रुके हैं आज. हर हर महादेव, 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 हर हर महादेव. నా బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి అన్న తీసుకొని నాకు ఒక చిన్న బ్యాగ్ చేతిలో పెట్టాడు. కొండలు ఎక్కడం అయితే చాలా బాగుంది, కానీ పైకి వచ్చినాక ఇంకా ఆ వ్యూ చూస్తుంటే ఆ మజా అయితే అల్టిమేట్ అబ్బా. అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవే, మళ్ళీ బం బం బోలే అనుకుంటూ అందరూ చాంటింగ్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా చాలా బాగుంది అసలు వ్యూ అయితే. ఇంకా ఈజీ వే, చాలా ఈజీ, 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం, జింగా వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఆగాం, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్పి అన్నా మేము. వే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఉండదు. వే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కాళ్ళు స్కిప్ అవుతూ ఉంటాయి. ఎక్కడ చూడి గుర్రాలు అన్ని, ఇవి గుర్రాలు కాదు గాడిదలు, అన్ని షిట్ చేసి వదిలేసాయి, అంటే పేడ చేసి వదిలేసాయి. దాంట్లో మనం కాళ్ళు జారి కింద పడే ఛాన్సెస్ ఎక్కువ. సో నెమ్మదిగా వెళ్తూ ఉండాలి. రోడ్ అంతా ఇలానే ఉంటుంది. వర్షాలు పడుతున్నాయిగా, సో ఎక్కడ చూడు వాటర్ ఫాల్స్ అయిపోయాయి, పైన నుంచి వస్తుంటాయి వాటర్. సో వాక్ వే అంతా అలానే ఉంటుంది మొత్తం ఇలా. ఇంకా 10 కిలోమీటర్లు వెళ్ళాలి మనం. 10. వ్యూ చూసారా, అల్టిమేట్ ఉంది వ్యూ అయితే. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ,
ఓం నమ శివాయ. 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 వావ్, so big bro. Ganga Mata comes from mountains. It's in these mountains only. No one knows. Wow. మనం చూస్తున్నంత ఈజీగా అయితే లేదబ్బా నడవడం. చాలా పెద్ద కథ ఇది. అంతే కదా మరి, కైలాసంలో శివుని చూడాలంటే ఆ మాత్రం ఉంటుంది. మాత్రం కష్టపడకుండా దొరకదు. అంతా ఈ పేడతోనే జారి పడేటట్టు ఉన్నాం. పైకి ఎక్కేటోళ్ళు ఎక్కుతూనే ఉంటారు, కిందికి దిగేటోళ్ళు దిగుతూనే ఉంటారు. ఆంధ్ర బ్రో. అసలైన కష్టం అంటే వీళ్ళది, ఈ నలుగురిది. ఎనిమిది కిలోమీటర్లు వచ్చాం, ఇంకా 8 కిలోమీటర్లు ఉంది. ఈ హెలికాప్టర్లు ఏమో నిమిషానికి కూడా తిరుగుతున్నాయి. గద్ద అది సో మచ్, చాలా పెద్దగా ఉన్నాయి గర్దలు. ఇలా స్ట్రైట్ గా అనుకుంటా హిమాలయాలకి. ఆల్మోస్ట్ హాఫ్ వే తర్వాత హార్సెస్ కి సపరేట్ వే పెట్టారు. హార్సెస్ అన్ని ఇలా కిందకి వెళ్తున్నాయి. హార్సెస్ అన్ని అలా నడుచుకుంటే వెళ్ళేటోళ్ళు ఇలా వెళ్ళాలంట. నడుచుకుంటే వెళ్ళేటోళ్ళంతా ఇలా. కొంచెం తగ్గింది కదా బురద. नीचे उतर. ఓకే, మనం చూసినంత అంత ఈజీగా ఉండవు. మనం వీడియోలు చూడడం, ఎక్కాలి దిగాలి చాలానే ఉంటాయి. బం బం భోలేనాథ్, బం బం భోలేనాథ్, బం బం భోలేనాథ్, బం బం బో, బం బం భోలేనాథ్. అలా వెళ్ళి అలా పైకి వెళ్ళి అలా పైకి వెళ్ళి అలా పైకి వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళి అక్కడి నుంచి అలా పైకి ఎక్కి మళ్ళీ అలా వెళ్ళాలి. అమ్మో, చాలా పెద్ద దావే. ఎక్కడికి దావ కూడా స్లోప్ ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మాజీ తోడ జల్దీ జానా. వెయిట్ ఎక్కువైనా కూడా గట్టి పోగుతుంది ఇది.
బ్రిడ్జ్ మొత్తం కొట్టకపోయిందంట. మళ్ళీ బ్రిడ్జ్ ఇలా ఐరన్తో చేస్తారు రాళ్ళు పడుకోకుండా. వరదలు వచ్చాయి కదా, అప్పుడు కొట్టకపోయిందంట బ్రిడ్జ్. ఆ తర్వాత ఐరన్ ఏదో జస్ట్ ఊరికే తాత్కాలికంగా పెట్టినారు. ఒక 20 మంది 30 మంది అట్ ఏ టైం వస్తే ఊగుతానే ఉంటది వెయిట్ కి. పడిపోయిన ఛాన్స్లే, పడిపోయినా పడిపోతుంది. ఇలా చూస్తే పైకి ఎక్కాలి. స్లోప్ మొత్తం స్లోపే ఉంది, మెటుకులు కూడా కాదు ఇవి. అమ్మో, అలానే నడవాలి ఇంక ఇప్పుడు. దాన్ని సపోర్ట్ పట్టుకొని పైకి. బం బం బోలే బం బం బోలే బం బం బోలే బం బం బోలే బోలే బం బం బోలే బం బం బోలే బోలే బం బం బోలే. మనం అక్కడి నుంచి వచ్చాం, కింద నుంచి. అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి వచ్చాం మన పైకి. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా ఇలా పైకి. మెట్రో తిరిగినట్టు తిరుగుతున్నాయి. అటు పోతే అటు నుంచి ఇటు వస్తాయి, ఇటు నుంచి అటు పోతే అటు నుంచి ఇటు వస్తున్నాయి. వ్యూ చూసినంత అందంగా ఆ ట్రావెల్ అయితే పోతలేదబ్బా. షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ పోదామా, లేకపోతే అట్లా తిరిగి పైకి అర్థమవుతుంది. షార్ట్ కట్ లో వెళ్తాను. మమ్మీ మెయిన్ రోడ్ లో పోండ్రా అంటే షార్ట్ కట్ వాడుతున్నారు అంతా. ఆయన షార్ట్ కట్స్ కూడా అంత ఈజీగా, చాలా డేంజర్ కూడా అది. ఇలా చూసారా, ఇలా వెళ్ళాలి, ఇలా వస్తాము, మళ్ళీ అలా వెళ్ళి అలా తిరుక్కొని మళ్ళీ అలా వెళ్ళి అలా తిరుక్కొని మళ్ళీ అలా వెళ్ళి అలా తిరుక్కొని జిగ్జాగ్ అంతా అలా పైకి. ఇంకా అలానే పైకి వెళ్తూ ఉండాలి. షార్ట్ కట్ లో వెళ్తాను. షార్ట్ కట్ అంత ఈజీ కాదు. షార్ట్ కట్ లో వెళ్తాను. ఇది మెయిన్ వే వచ్చి ఇలా ఉంటుంది, మేము షార్ట్ కట్ లో వెళ్తాం. ఐస్ వచ్చింది ఇప్పుడే, ఇంకొంచెం పోతే ఐస్ వచ్చేస్తుంది. వాటర్ ఫాల్స్ అంతా ఐస్ కట్ అయింది. आइस भाई उसके अंदर कैसे लग रहा था, बाहर आके कैसे लग रहा है आइस. బ్రిడ్జ్ అక్కడి నుంచి ఇటుకు వచ్చాము. ఎంత టైం పట్టిందో సార్ ఆనికి. ఇదంతా ఐస్. ఇంకా ఇట్లా పైకి పైకి వద్ద ఐస్ కట్టి పోయింది. వాటర్ ఫాల్స్ అంతా ఐస్ కట్టింది. ఈజీ ఈజీ. लड्डू गोपाल की जय. माजी बी केयरफुल, थोड़ा देख के स्लिप हो रहा. भैया भैया आराम से, हाल है यार. आराम से. Be careful, bro. Skipping.
మొత్తం ఎక్కడ చూడు మంచు, గట్లు కట్టకపోయినా ఐస్ అంతా గట్లు కట్టకపోయినాయి, అంతా అదే అంత గట్లు కట్టకపోయినాయి. చూసారా గుర్రాలు ఎట్లా ఎక్కుతున్నాయి పైకి? గుర్రాలు కాదండి ఇవి, గాడిదకి గుర్రానికి క్రాసింగ్ బ్రీడ్ అంట, కంచర్ గాడిద అయితే. బేస్ క్యాంప్ దగ్గర వరకు వచ్చేసాం అంటే ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ అంతే, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మేము. మొత్తం వాటర్ ఫాల్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అంతా మంచు కట్టేసి, అక్కడ పైన బ్లూ ఉంది కదా, ఆ బ్లూ కాకుండా మళ్ళీ ఇంకా అక్కడ బ్లాక్ కలర్ లో కనపడుతుంది కదా, అక్కడ క్రాస్ అవ్వాలి మనం. అక్కడ కనిపించే కొండలు ఎప్పుడు మంచులోనే ఉంటాయంటే, ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా మనకి, అందుకే మంచులో ఎక్కి కొంచెం ఖరీదు. కానీ ఇక్కడ చూసినారా ఇవంతా మంచు, వాటర్ ఫాల్స్ ఇవన్నీ వాటర్ ఫాల్స్ గడ్డ గడ్డిపోయి అట్లా అయిపోయినాయి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ ఇంకా వెళ్ళే కొద్ది మంచిగా కనపడుతుంది మనకి. హర్ మహాదేవ్. అంత ఈజీ కాదు ఇవి పైకి ఎక్కాలంటే, పాపం పైకి ఎక్కుతూనే ఉంటాయి. ఏదైనా కాళ్ళు స్కిప్ అయినా కూడా ఎక్కాల్సిందే, తప్పదు దానికి. ఓకే, మౌంటైన్స్ చాలా పెద్దవి. ఆ క్లౌడ్స్ లో చూస్తున్నారా, ఆడ అక్కడ ఇంకా కనిపిస్తుంది, ఇటు చూస్తే అక్కడ కనిపిస్తుంది. క్లౌడ్స్ లో మిక్స్ అయిపోయినాయి మౌంటైన్స్. చాలా పెద్ద అంటే చాలా పెద్ద మౌంటైన్స్. మొత్తం ఉన్నట్టుండి ఎక్కడ చూడు ఫాగ్ వచ్చేసింది, ఎక్కడ చూసినా ఫాగ్ ఉంది. అసలు కూల్ కూడా పెరిగిపోయింది, చాలా కూల్గా ఉంది ఇక్కడ వెదర్. ఇంకా 4 కిలోమీటర్లలో ఆజు బాజు సైవాత్ పుట్టపర్తి ఆల్సో ఎగ్దాం. షార్ట్ కట్ ఎత్తుకొని మరీ వెళ్తున్నాము. వాటర్ ఉన్నాయంట, అయినా ఏం పర్లేదు, పెద్ద వాటర్ ఏం కాదు, అలా పడుతుంది లైట్ గా. ఇక్కడ ఉన్నాయి వాటర్. స్నో మౌంటైన్స్ అక్కడికి వెళ్ళాలి. ఇంకా మనం టెంపుల్ అక్కడే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి హార్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి. హార్సెస్ కాదు, గాడిదలు. ఏంటి గాడిదల. ఇప్పుడే మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయింది, ఎటు చూసినా ఎవరు కనిపిస్తలేరు, అట్లా ఉంది వెదర్. వెళ్తున్నాం ఇంకొక 15 మినిట్స్ అంతే వాకబుల్. దేఖే భాయ్, ఆల్మోస్ట్ రీచ్. ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతాము. చాలా కోల్డ్ ఎక్కువ ఉంది, ఎంత అంటే చెప్పలేనంత కోల్డ్ ఉంది. సో నాకు ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు పరిచయం అయ్యారు కదా, ఆ అన్న ఎక్స్ట్రా జాకెట్ తెచ్చాడంట. సో ఆయన జాకెట్ ఇచ్చారు, బాగానే చూసుకుంటున్నారు వాళ్ళైతే బాగా. సో వచ్చేసాను టెంపుల్, ఆల్మోస్ట్ రీచ్. కనిపిస్తుందా, అదే టెంపుల్. వచ్చేసాం మనం టెంపుల్కి, చాలా దగ్గరగా ఉంది.
చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు టెంపుల్ రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు మేము ఎంత కష్టపడ్డామో ఆ కష్టం అంతా పోయింది. కానీ క్యూ చాలా పెద్దగా ఉంది. దర్శన్ క్యూ ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది queue. కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ వచ్చేసాము. కానీ ఇలా క్యూ ఉంది, క్యూలో వెళ్ళాలి. అన్న వాళ్ళ దగ్గర నా క్యూ, ఇలా క్యూలో వెళ్తే మా అంటే ఇంకో 30 minutes 1 hour దర్శనం అవుతుంది. ఈరోజు దర్శనం చేసుకుందాం, రేపు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు వెళ్తామని డైరెక్ట్ వచ్చేసాం. एक सेकंड క్యూ ఉంది కదా, ఇదంతా దర్శనం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. సింగిల్ లైన్, ఎక్కువ మంది ఉండే ఇక్కడ సింగిల్ లైనే. చాలా దూరం ఉంది కదా టెంపుల్. వెళ్తాను మా ఫ్రెండ్స్ లైన్లో పెట్టేసి మేము ఒకసారి బయట నుంచి అలా టెంపుల్ని చూసుకొని వద్దాం అని వచ్చాం. ఆ వైబ్స్, ఆ ఫీల్ ఎక్కడ ఉండవు ఇలాంటి ఫీల్. కేదార్నాథ్లో వచ్చేసాం దర్శన్కి. ఇంకా క్యూ ఉంది, కొంచెం క్యూ కంప్లీట్ అయిపోతుంది. కాళ్ళు చల్లగా ఉన్నాయి. ఆ టెంపుల్ని చూస్తుంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఎంత బాగుంది కదా.